ఇలా జరగడం నీ తలరాత కాదు బావా, మా మాత రాసిన రాత. ఇవాల్టితో నీ తలరాత మారిపోతుంది. బామ్మగారు దొరికింది. బామ్మగారు సార్ రండి. ఈ ఇంజెక్షన్ పనిచేస్తే 24 గంటల్లోగా మామూలు మనిషి అవుతారు. లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండవలసి వస్తుంది. అయ్యో దేవుడా! నువ్వు చెప్పిన రెండో మాటే నిజం అవుతుంది. డాక్టర్, జీవితాంతం ఇలా ఉండడం ఏంటి డాక్టర్? మా బావ ఇలా ఉంటే మేమెవరూ తట్టుకోలేం. ఏదో ఒకటి చేసి ఆయన్ని కాపాడండి డాక్టర్. డాక్టర్, నేను చేయగలిగింది చేశాను. ఆ పైన దేవుడున్నాడు. నా చేతుల్లో ఏమీ లేదు. బాబు, మీరెవరో నాకు తెలియదు. కరెక్ట్ టైంకి ఇంజెక్షన్ తెచ్చిచ్చారు. యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఉంటానమ్మా. సార్ మరేం పర్లేదు సార్. అయ్యో కృష్ణ బాబు. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చి ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ మాత్రమే చేశారు. మంచి ట్రీట్మెంట్ ఇస్తే సార్కి బాగా అయిపోతుంది. నా కార్లో సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ఇప్పుడా? 24 గంటల్లో బాగా అయితే అవుతుంది, లేదంటే జీవితాంతం ఇలాగే ఉండాల్సి వస్తుందని చెప్పాడు కదయ్యా. 24 గంటలు చూసిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఇలా కదిలించడం అంటే ఏమత్తయ్య? ఇప్పుడు ఇలా కారులో తీసుకెళ్లడం కూడా మంచిది కాదు అత్తయ్య. అవునమ్మా, మా ఆయన చెప్పినట్టు చేద్దామమ్మా. ఇప్పుడు కదిలించడం అంత మంచిది కాదు అత్తయ్య. వద్దత్తయ్య, నా మాట వినండి. ఇరవై 24 గంటలు గడిచినా కాలేజ్ చెయ్యి రాలేదంటే డాక్టర్ గారు చెప్పినట్టు అన్నయ్య పరిస్థితి జీవితాంతం ఇలాగే ఉంటుందేమోనమ్మా. ఈ మాయిదారి రోగం నాకు రాకుండా పులి బిడ్డలా ఉన్న నీకు రావడం ఏమిట్రా? ఈ రోజు నుంచి నీ కొడుకు పులి బిడ్డ కాదత్తయ్య, కాలు చెయ్యి పని చేయని కుంటి బిడ్డ. అన్నయ్య, నీకేం కాదన్నయ్య. నువ్వు మంచోడివి అన్నయ్య. నీకు తొందరగానే నయమైపోతుంది అన్నయ్య. అమ్మ కౌసల్య, నువ్వు నూనె రాయమ్మా. అన్నయ్య, త్వరగా నయమైపోతుంది అన్నయ్య.
అమ్మా కొంచెం గట్టిగా రాయివే, అన్నయ్యకి తగ్గిపోతుంది. అమ్మాయి గారు బాధపడకండి. మనుషుల వల్ల కాని పనిని మనం నమ్ముకున్న ఆ దైవం మాత్రమే చేయగలుగుతుంది. ఇది అత్యంత పవిత్రమైన కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మీరు భవానీమాత దీక్ష తీసుకుని శివనామం జపిస్తూ శివలింగం చుట్టూ 24 గంటలు ప్రదక్షిణాలు చేస్తే మీ నాన్నగారికి తప్పకుండా నయమవుతుంది అమ్మాయి గారు. ఆ దేవుడు మేలు చేసేవాడైతే మా అన్నయ్యకి అలా ఎందుకు చేస్తాడు మళ్ళీ? దైవశక్తి నిరూపితం అయ్యేది సమస్యలు కష్టాలు వచ్చినప్పుడే కదమ్మగారు. ఆ శివయ్య అనుగ్రహిస్తే రోగాన్ని నయం చేయడమే కాదు, పోతుందనుకున్న ప్రాణం కూడా నిలబెట్టగలుగుతాడు. అంత గొప్ప వరప్రదాత కాబట్టే ఆ శివయ్యను అందరూ మహాదేవుడు అంటారు. మళ్ళీ ఆ దీక్ష ఎలా చేయాలి? ఆ భవానీమాత భక్తులైన ముత్తైదువులు మీకు చీర కట్టి బొట్టు పెట్టి మెడలో అమ్మవారి మాల వేస్తారు. 1,00,000 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ దీపం ఉన్న మండని తలపై పెట్టుకుని ఆ దీపం ఆరిపోకుండా ఆగిపోకుండా 24 గంటలు శివలింగం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే దీక్ష పూర్తయి మీ నాన్నగారికి నయమవుతుంది. తప్పకుండా చేస్తాను మళ్ళీ. మా నాన్నకి నయం కావడం కోసం నేను ఏమైనా చేస్తాను. కౌసల్య, స్నానానికి వేడినీళ్ళు పెట్టమ్మా. బామ్మగారు నేను పెడతాను. నేను ఏమైనా చేస్తాను. అది నువ్వు అనుకుంటున్నంత సులువు కాదు భైరవి. ఎంత కష్టమైనా నేను చేస్తాను నాన్నమ్మ. మా నాన్న కంటే నాకేది ముఖ్యం కాదు. చేస్తావు సరే. ఇప్పటికిప్పుడు దుర్గామాత భక్తురాళ్లైన ముత్తైదువులు ఎక్కడ దొరుకుతారు? మంచి జరుగుతుందంటే మా నాగజాతి ఏమైనా చేస్తుంది. మా నాగుల్నే ముత్తైదువులుగా నేను తీసుకొస్తాను. అమ్మగారు, మన సంకల్పం గొప్పదైతే ఆ సంకల్ప బలమే అన్ని సమకూరుస్తుంది, అనుకున్నది నెరవేరుస్తుంది. ఆ నాగదేవతే స్వయంగా వచ్చి బొట్టు పెట్టి వదనని ఆశీర్వదించిందంటే ఆ నాగునే తన కంఠాభరణంగా ధరించే శివయ్య తప్పకుండా మమ్మల్ని కాపాడుతాడు అనే నమ్మకం నాకుంది. నాన్న కోసం నేను దీక్ష చేస్తాను. పక్షవాతం వచ్చింది కాబట్టి ఇక మా బావ ఇంటికే పరిమితం. అంటే ఇంటి పెత్తనం ఊరి పెత్తనం అంతా మనదే. సొంత బావమరిదిని కాబట్టి రేపో మాపో మా బావ పదవి కూడా నాదే. అదృష్టం అంటే ఏదైనా వస్తు రూపంలోనో నగల రూపంలోనో వస్తుందనుకున్నాను కానీ ఇలా మా బావ పక్షవాతం రూపంలో వస్తా.
నన్ను ఎక్కడికైనా తీసుకొచ్చారు? ఎవరు? భయం ఉంది. ఎవరు? అడగాల్సింది నువ్వు కాదు, నేను. నన్నే అడుగుతావు? నేనా మాంత్రికురాల్ని కలవాలి. కత్తిది. నేను ఆ మాంత్రికురాల్ని కలవాలి. మాంత్రికురాలు ఎవరు? తెలీదు అని అబద్ధం చెప్పుంటే కొట్టుండేదాన్ని కాదు. తెలీదు అని నటించినందుకు కొట్టాను. నీ ఊరికొచ్చి నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నాను అంటే నా స్కెచ్ ఏంటో, నా పవర్ ఏంటో నీకు అర్థమయ్యే ఉండాలి. నేను రెండోసారి అడగాల్సొస్తే సమాధానం చెప్పే వాళ్ళ బాడీలో ఏదో ఒక పార్ట్ ఉండదు. మళ్ళీ అడిగనా? అవుతూ తీయమ్మ తీయమ్మ తల్లి, దోవ కుడితేనే నేను తట్టుకోలేను. అలాంటిది పాటుపోతుందంటే తట్టుకోగలనా? తట్టుకోలేను. చెప్పేస్తా. ఇప్పుడు ఆ కొండ దాటి వెళ్ళి అడవిలోకి వెళ్తే అక్కడ గుహ ఉంటుంది. నేను తీసుకురాలేదు మాత, తనే తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ నీకేం పని? నీతో ఒక డీల్ కుదుర్చుకుందామనొచ్చాను. లావాదేవీలు మాట్లాడుకోవడానికి నేనేమి వ్యాపారస్తురాల్ని కాదు. లాభం కోసం చేసే ప్రతిదీ వ్యాపారమే. నీకేం కావాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నీ మంత్రబలానికి నా యంత్రబలం తోడైతే మనం అనుకున్నది సాధించొచ్చు.
ఏమంటావు? నాకు నీలాంటి వాళ్ళ అవసరం లేదు. నాకున్న మంత్రబలంతో ఏదైనా సాధించగలను. నువ్వేం సాధించావో మొన్న గుడి దగ్గర చూశానుగా. ఏయ్, పరిహసిస్తున్నావా? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పనికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్తున్నాను. ఈ ఓల్డ్ మోడల్, ఈ హెవీ గెటప్లకి, బేస్ వాయిస్ తో చెప్పే అర్థం కాని మంత్రాలకి అన్ని పనులు జరగవు. ఏయ్, టెక్నాలజీ పెరిగింది. నువ్వు కొంచెం అప్డేట్ అయితే ఉపయోగం ఉంటుంది. ఉపన్యాసాలివ్వకు. నా మంత్రశక్తి కన్నా నీ యంత్రశక్తి ఏం గొప్పది కాదు. గొప్పదో కాదో చూపించమంటావా? నీ స్థావరంలోకి తెలియని మనుషులు ఎవ్వరొచ్చినా నీకు తెలియడానికి గంటలు మోగుతాయి కదా. మరి నేనొచ్చినప్పుడు మోగలేదే? నా దగ్గరున్న టెక్నాలజీతో నేను లోపలికి రావడం నీకు తెలియకుండా చేశాను. అంత టెక్నాలజీ తెలిసినప్పుడు నా చెంప పగలగొట్టకుండా నిజం తెలుసుకొని ఉండొచ్చుగా. టెక్నాలజీ గొప్పది కాదు అన్నావు కదా, దాని పవర్ ఏంటో చూపిస్తాను చూడు. చూడండి, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఏం చేస్తున్నారో ఇక్కడే ఉండి చూడొచ్చు. ఎలా ఉంది? అది తెలుసుకోవడానికి నాకు దీని అవసరం లేదు. నువ్వు చూపిస్తున్నవి నేను అంజనం వేసి చూడగలను. ఒప్పుకుంటాను, కానీ ఏదైనా వస్తువుని దీంతోటి ఎక్కడి నుంచైనా ఇలా తీసుకురావచ్చు. చూడండి. వస్తువులేం కర్మ, నేనిక్కడే కూర్చుని పిలిస్తే నిద్రలో ఉన్న మనిషి అయినా లేచి నా దగ్గరికి రావాల్సిందే. అవునవును, నేను కూడా చాలాసార్లు చూశాను. ఇది కూడా ఒప్పుకుంటాను, కానీ ఈ డ్రోన్ అనేది నువ్వు అడుగు పెట్టలేని ప్రవేశానికి కూడా వెళ్ళగలుగుతుంది. చూస్తావా? చూడు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేని రక్షణ వలయాన్ని కూడా ఇది దాటి వెళ్తుంది. నువ్వు ఇప్పటి వరకు ఆ గుడి మెట్ల మీదికి కూడా ఎక్కలేకపోయావు, కానీ ఇది ఆ గుడి గోపురాన్ని కూడా తాకి రాగలదు.